ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేశాయి అని మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ అన్నిటికీ బలం చేకూర్చే విధంగా ఈరోజు ఈ వార్తను మనం చూడొచ్చు. నిజంగానే ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏమన్నా ఈ అవగాహన ఒప్పందం జరుగుతుందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీయడం ఏంటి అనేది ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా ఇది ప్రముఖమైన అంశమే. ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదనేది అందరికీ తెలుసు. కేసీఆర్ కొంత బయటికి రావడం లేదు. ఆయన ఎన్నికలు అయిపోగానే కాలు జారిపడము, తుంటి విరగడము, యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకోవడము, ఆ తర్వాత ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగాలేక షుగర్ లెవెల్స్ పెరగడము, ఇవన్నీ నేపథ్యంలో ఆయన ఆరోగ్యము అంత బాగలేదు, గతంలో ఉన్నంత బాగలేదు. ఈ విషయాలు తెలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడము, అది ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా ఒక దేశవ్యాప్తంగా కేసీఆర్కు ఉన్న పేరు నేపథ్యంలో ఒక సత్సంప్రదాయం పరామర్శించడము అనేది, అది ఎవరైనా వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయడం కూడా అది సాధారణంగా జరిగే అంశమే. కానీ ఇక్కడ ఇప్పుడు ఇది నేను అడిగినట్లు కేసీఆర్కి చెప్పండి, కేసీఆర్ని ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పండి, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోమని ఇది నేను చెప్పినట్లు చెప్పండి మీరు వెళ్ళి అని చెప్పడము, అది ఈ వార్తగా. అంటే మొన్న ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన అంశం ఏంది, నేను మిమ్మల్ని తిట్టిన విషయం బయటికి రావద్దు అని ఆయన చెప్పారు. ఆ విషయం బయటికి బ్రహ్మాండంగా వచ్చింది. మరి ఇది పరామర్శించిన విషయం కూడా బయటికి రాకూడదు వాస్తవానికి. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతున్నాయి అన్న ఒక విమర్శలు, నిందలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్త బయటికి రాకూడదు. కానీ ఈ వార్త బయటికి వచ్చిందంటే ఎయిదర్ ప్రధానమంత్రి కార్యాలయంలో చెప్పాలి, లేదా బీఆర్ఎస్ ఎంపీలే వాళ్ళకు వాళ్ళు ఇట్లా జరిగిందన్న చెప్పుకోవాలి. ఈ రెండిట్లలో మూడో వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. మరి ఇది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకున్నారా, కావాలని బీజేపీ వాళ్ళు లీక్ చేశారా? ఇప్పుడు బీజేపీలో లీకుల సమస్య బాగున్నది. బీజేపీలో లీక్ వీరులు ఉన్నారని బీజేపీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. మరి ఇది బీజేపీ నుంచే లీక్ అయిందా, బీఆర్ఎస్ నుంచే లీక్ అయిందా? మరి ఇది రేపు రాబోయే రాజకీయాలకు ఒక నాంది ప్రస్తావనగా మారబోతుందా అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. మరి బీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఆల్మోస్ట్ బీజేపీ అయితే సైలెంట్గానే ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడం చాలా తగ్గింది. నరేంద్ర మోడీ తిట్టినాక మరి ఏమన్నా ఇది కొద్దిగా పైకి వస్తుందా, వాళ్ళ ప్రతిపక్ష పాత్ర, ప్రతిపక్ష పోరు పెరుగుతుందా తెలియదు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ మాత్రం జోరుగా ఎక్కడికెక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. కానీ ప్రజల్లో అంత వాళ్లకు పెనట్రేషన్, అంత ఆదరణ లభించడం లేదు. మొన్న చూస్తే పంచాయతీ ఎన్నికల్లో అసలు ఇంతకంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అనుకున్నారు. జూబ్లీ హిల్స్లో గెలుస్తారు అని అనుకున్నారు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు బయట వచ్చిన జనాభిప్రాయానికి అనుగుణంగా లేవు. ఎన్నికల ఫలితాల వరకు వచ్చేసరికి మళ్ళీ అధికార పార్టీకి అనుకూలంగానే ఈ ఫలితాలు రావడము, ఇది ఎన్నికల మేనేజ్మెంట్ అని చెప్దామా, ప్రజల యొక్క అసలైన నాడి ఫలితాలతోనే తేలుతుందని చెప్దామా అనేది ఇవన్నీ విశ్లేషిస్తే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి బయట జరుగుతున్నంత చర్చ, జరుగుతున్నంత వ్యతిరేకత లేదు అని మాత్రం ఈ ఫలితాలను బట్టి చెప్పొచ్చు. సో రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మళ్ళా లోపాయికారంగా కలిసి ఉంటాయా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాయా? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఒక డైరెక్షను ఇప్పుడు బీజేపీకి ఏమన్నా అనుకూలంగా మారుతుందా? బీజేపీని ఆ లైన్లో ఇప్పుడు ఓవైసీని పొగిడాడు, కేసీఆర్ని పొగిడాడు, బీజేపీని తిట్టాడు. సో ఇది ఇంతకుముందు ఇది ఒక ట్రయాంగిల్, కేసీఆర్ ఓవైసీ ఒక ట్రయాంగిల్. బీజేపీ ప్రస్తుతము కేసీఆర్ కూతుర్ని వదిలేసింది, బీజేపీ వీళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని వదిలేసింది. వీళ్ళ మీద ఈడీలు, సిబిఐలు సిబిఐ కేసు కాళేశ్వరంది సిబిఐకి పంపిస్తే ఇంతవరకు సిబిఐ మీద కేసు పెట్టలేదు, ఛార్జ్షీట్ కాలేదు కాళేశ్వరం దానికి సంబంధించి. సో బీజేపీ ఎక్కడో బీఆర్ఎస్కు కొద్దిగా సానుకూలంగా ఉంది. బీఆర్ఎస్ బీజేపీతోటి కలవమని చెప్తున్నప్పటికీ బీజేపీ మాత్రం బీఆర్ఎస్ తోటి కలిసి వెళ్ళాలి అన్న ఆలోచన. ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు, ఓవైసీని పొగిడినప్పుడు, బీజేపీ వాళ్ళని మీరు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమవుతున్నారని తిట్టినప్పుడు, ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్ బీజేపీ రేపు కలిసి ప్రయాణించే అవకాశం ఉన్నదా అన్న ఒక
ఈ చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఈ బీజేపీ బీఆర్ఎస్ ప్రయాణం ఏం ఎందుకంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డిని దించాలి అన్న ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటున్నప్పుడు మరి ఇద్దరు ప్రతిపక్షాలు ఏకమవుతారా, లేదా ఈ ట్రయాంగిల్ 4 మళ్ళా జరిగితే మళ్ళా రేవంత్ రెడ్డి వస్తారు అని అనుకునే సమయంలో కూడా మేము బీజేపీ తోటి కలవము అని అనుకుంటారు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వతమైన శత్రువులు శాశ్వతమైన మిత్రువులు ఉండరు. సో అలాంటి శాశ్వతమైన శత్రువులు శాశ్వతమైన మిత్రులు ఉండరు అన్న ఈ స్లోగన్ తీసుకొని రేపు ఆల్రెడీ కేసీఆర్ ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఏంది? బీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ. ఫక్తు రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? రాజకీయం చేయడానికి, అధికారంలోకి రావడానికి తన ముందు ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాలను అవలంబిస్తుంది. మరి రేపు 2028లో అధికారంలోకి రావడానికి 2029లో ఎక్కువ, ఎందుకంటే నరేంద్ర మోడీ ఇలా కోరుకోవడానికి ఒక ప్రధాన కారణం ఏంది? రేపు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చినా అది బీజేపీకి వ్యతిరేకమైన సీట్లే. కానీ బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినా, రేపు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా మళ్ళా రేపు నరేంద్ర మోడీ లేదా కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పనికొచ్చేటివి. ఈసారి వీళ్ళు ఓడిపోయినా వచ్చేసారి వీళ్ళు గెలిస్తే తప్ప 4వసారి ఇంకా యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీకి ఎన్డీఏ కూటమికి విపరీతంగా ఉండే అవకాశం ఉన్నది. ఆల్రెడీ నార్త్లో వాళ్ళ ప్రభంజనం కొనసాగుతుంది. వచ్చేసారి నార్త్లో ఈ ప్రభంజనం తగ్గే అవకాశం ఉంటుంది. సో సౌత్ మీదనే వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళలో కూడా వాళ్ళు బలపడుతున్నారు. సో ఈ రాష్ట్రాల నుంచి వీళ్ళు ఎక్కువ ఎంపీలను తీసుకోవాలన్న ఆలోచనలో నేపథ్యంగా కేసీఆర్కు దగ్గరైతే విలీనం కాకపోయినా, కలిసి పోటీ చేయకపోయినా, కనీసము రేపు బలహీన పక్షంలో వాళ్ళు ఉంటే కేసీఆర్కు మంచి సీట్లు వస్తే ఈయన సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్క ఎంపీ పదవి, ఒక్క ఎంపీ సీటు కూడా అవసరం, దాని యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ముందే అంచనా వేసిన రాజకీయ చాణక్యుడిగా ఉన్న నరేంద్ర మోడీ ముందే అంచనా వేసి ఇలాంటి పద్ధతిలో వెళ్తున్నారా? ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం కంటే కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలను గెలిచింది, బీజేపీ 8 మంది ఎంపీలను గెలిచింది. ఖచ్చితంగా ఈ ఎంపీల యొక్క ప్రాధాన్యత రేపు తగ్గుతుంది, వీళ్ళ మీద వ్యతిరేకత పెరుగుతుంది. సో ఈ ప్లేస్లో మళ్ళా ఆపోజిట్ క్యాండిడేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంచనా నేపథ్యంలో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసము, రాబోయే కేంద్ర ఎన్నికల కోసము, 28లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలయ్యాయని అంటే ఏం జరుగుతుందనేది కొద్ది రోజుల్లో మనకు తేటతెల్లం కాబోతుంది. రేపు ఇంకా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, కార్పొరేషన్ ఎన్నికల్లో వీళ్ళ యొక్క తీరు ఎలా ఉండబోతుంది అనే దాన్ని బట్టి చూస్తే మనకు భవిష్యత్తు రాజకీయం ఏందనేది స్పష్టమవుతుంది. వాటి గురించి అప్పుడు చర్చిద్దాం.